ఎట్లా ఉండేది సార్ ఇంతకుముందు రోడ్ ఇది? చండాలంగా ఉండేది. మామూలు టూ వీలర్ వెళ్ళటానికే చండాలంగా ఉండేది. ఇంకా కార్లు ఆటోలు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో సంక్రాంతి లోపు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న రోడ్లపై ఉన్న గుంతలన్నీ కూడా పూడుస్తా అని చెప్తున్నారు. ఉమ్, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే గత పరిపాలనలో ఎక్కడా కూడా రోడ్లను పట్టించుకోలేదని చెప్తున్నారు. పట్టించుకోవాలి, చెప్పాల్సిన అవసరం లేదు, కనపడుతుంది మాకు. మేమైతే చూస్తున్నాము. నేనైతే మెడికల్ రిప్రజెంటేటివ్ని. మ్యాక్సిమం నేను కృష్ణా అండ్ గుంటూరు మ్యాక్సిమం తిరుగుతుంటా. కృష్ణా డిస్టిక్లో గుడివాడ వెళ్తుంటాము, నూజివేడ్ వెళ్తుంటాము. ఇటు గుంటూరు డిస్టిక్లో రేపల్లె, ఇటు అంటే నేను రెగ్యులర్గా తిరిగేది మాత్రం మ్యాక్సిమం నిత్యం తిరుగుతుంటారు. మ్యాక్సిమం రోడ్ ఫీల్డ్ కోసం. సో అదే గతంలో చాలా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేవి, బైక్ మీద చాలా మంది పడిపోయేవారు, గుంతల్లో కనపడకుండా. ఇక్కడ ఎక్కువ బాగా తెనాలిలో కానీ బాగా కనబడేవి. చాలా మంది నైట్ టైం అయితే కనీసం ఎదురు ఏమొస్తుంది, ఎదురు గుంట ఉందా, లైట్ ఎదురు వెహికల్ వస్తుందంటే గుంట ఉందో ఏముందో కూడా తెలిసేది కదా బైక్ వాళ్ళకి. బాగా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడేవాళ్ళు. ఏదైనా అత్యవసరం అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఈ రోడ్ల మీద వెళ్ళడానికి చాలా కష్టం అయ్యేది. కష్టమే మరి అంతే కదా. అసలు కనీసం మామూలు